ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను 4వ రోజు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీశారు ఈడీ అధికారులు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించారు. సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించారు. రోజులో 6 నుండి 7 గంటల పాటు సీసీటీవీ పర్యవేక్షణలో ప్రశ్నలు అడుగుతున్నారు. కవిత నుండి లిఖితపూర్వకంగా, మౌఖికంగా వివరాలు సేకరించారు ఈడీ అధికారులు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. 4 రోజులుగా కవితను కలుస్తూనే ఉన్నారు కేటీఆర్. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం సహా ఇతర అంశాలపై కవితతో కేటీఆర్ చర్చించారు. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కవిత. మరోవైపు ఈడీ కార్యాలయంలో కవిత పిఏలు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు విచారించారు. కవిత అరెస్టు తర్వాత ఇద్దరికీ నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వారి నుండి పలు వివరాలు రాబట్టారు.